హాయ్ అండి, నేను మీ రమ. వెల్కమ్ టు మై ఛానల్ రమా వ్లాగ్ 16. సో ఈరోజైతే మీకు నేను కమ్మని పచ్చడి అయితే చూపిస్తానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి రుచిగా తినాలి అనిపించినప్పుడు ఈ పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటుంటే అసలు చాలా బాగుంటుందన్నమాట. నోటికి రుచిగా, కారంగా, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతకేం పచ్చడి ఏంటి అని ఆలోచిస్తున్నారా? చెప్పేస్తాను, మరీ లేట్ చేయనండి. సో ఈరోజు అయితే చూడండి, మా ఇంట్లో అయితే అసలు కూరగాయలు అన్నీ అయిపోయాయి అనమాట. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఎలాగో ఫ్రిడ్జ్లో సామాన్లు అన్నీ అయిపోయాయి కదా అని చెప్పేసి, టైం దొరికింది అని చెప్పేసి ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేసేసానండి. ఇంక ఇంట్లో పచ్చిమిర్చి, కొన్ని బెండకాయలు మాత్రమే ఉన్నాయన్నమాట. మొత్తం ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రిడ్జ్. కూరగాయలు అన్నీ అయిపోతే చాలా నీట్గా అయిపోయింది అనమాట. సో ఇంకా రేపు వెళ్ళి కూరగాయలు అన్నీ కూడా తెచ్చుకోవాలి. ఇంకా అందుకని ఇంట్లో కూరగాయలు ఏం లేవు కదా అని చెప్పేసి ఈ ఉల్లిగడ్డ పచ్చడి అయితే ట్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట. నేనైతే ఇక్కడ కొంచెం అంటే రేపటికి కూడా సరిపడా చేస్తున్నానండి. ఒక 2-3 డేస్ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఒక 1 వీక్ వరకు అయితే ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు అయితే ఇలా కట్ చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోండి, చిన్నగా అయినా కట్ చేసుకోండి, ఎలాగైనా కట్ చేసుకోండి. నేనైతే ఇలాగ పొడుగ్గా మన బిర్యానీలోకి కట్ చేస్తాం కదా, అలా అయితే కట్ చేస్తున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగే నీట్గా కట్ చేసుకోండి. దీంట్లోకి మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదండి. జస్ట్ ఒక 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, పచ్చడి అయితే టేస్టీగా చేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ కట్ చేస్తున్నాను కదా, సో ఉల్లిపాయలు, కొన్ని ఎండుమిర్చిలు అండ్ కొంచెం జీలకర్ర, అలా కొన్ని అనమాట. జస్ట్ 5 ఐటమ్స్తోనైతే ఈ పచ్చడి అయితే నీట్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా టైం వచ్చేసి నైట్ 8:30 అలా అవుతుందండి. ఈ టైంలో నేనైతే వంట అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో నేను మా ఈవినింగ్ అయితే టీ అయితే తాగలేదండి. ఫుల్ హెడేక్ అనిపిస్తుంది అనమాట. కొంచెం హెడేక్ అనిపిస్తుంటే ఇంకా టీ పెడదామని చెప్పేసి ఈ టైంలో అనమాట. అసలు ఈ చాయ్ పిచ్చేమో కానీ అసలు తల పగిలిపోతుంది అనమాట చాయ్ తాగకపోతే. సో అది ఏ టైం అయినా సరే కంపల్సరీ చాయ్ అయితే తాగాల్సిందే. ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు అయితే పాల ప్యాకెట్ అవి తీసుకొని రా అని చెప్పేసాను. ఇంకా నైట్ 8:30 to 9 అవుతుంది అనమాట. ఆ మధ్యలో అయితే నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన కూడా కొంచెం పెడుతున్నాను. మరి ఒక్కదాన్నే తాగలేను కదా, అందుకని ఇంకా ఇద్దరికి అయితే పెట్టేస్తున్నాను. ఇలా చాయ్ పెట్టిన ప్రతిసారి కొంచెం షుగర్ అనేది నేనైనా తింటాను, లేదంటే మా పిల్లలన్నా తింటారనమాట. ఎవరో ఒకరమైతే కంపల్సరీ అయితే తినేస్తాము. ఈ టైంలో చాయ్ తాగుతున్నారు. అసలు ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పిచ్చి అనమాట. పొద్దున్న తాగుతాను, ఎప్పుడైనా తాగేస్తాను చాయ్ అయితే. ఇంకా నైట్ చెప్పాను కదా 8:30 to 9 అవుతుంది నైట్. అది వంట చేసుకుంటూ టీ అయితే పెట్టుకొని తాగేసాను అనమాట. టీ తాగేలోపు ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మంచిగా మగ్గించుకుందాము. దీనికోసం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అంటే ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ వేసేసాను కదా. వేసిన తర్వాత ఇంకా దీంట్లో ఫస్ట్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసేసుకొని కొంచెం ఇంకా దీంట్లో చింతపండు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి దీన్ని. ఎలా అంటే మనకి మొత్తం సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. ఒక 80% అయితే ఉడికిపోవాలి, మొత్తం సాఫ్ట్గా అయిపోయి కలర్ చేంజ్ అయిపోవాలి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి. చూడండి, ఇక్కడైతే సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకొంచెం పడితే తర్వాత పచ్చడి మొత్తం అయిపోయిన తర్వాత వేసేసుకోవచ్చు, లేదంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం కలుపుకోవచ్చు అనమాట. మరి ఇబ్బంది ఏం లేదు. ఇందులో అయితే చింతపండు అయితే వేస్తున్నాను. చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, పుల్లగా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది. ఉల్లిగడ్డ ఫ్లేవర్ని అనేది కొంచెం డామినేట్ చేసేసి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. చింతపండు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే వేసుకున్నాను. ఇంకా ఉల్లిగడ్డ మగ్గేలోపు ఇక్కడైతే టీ అయితే తాగేస్తున్నాను అనమాట. అసలు ఈ టైంలో టీ తాగడం ఏంటి అని చెప్పి మా ఆయన అయితే అంటున్నాడు అనమాట. ఈ టైంలో చాయ్ తాగడం ఏంటి, నువ్వు తాగింది కాకుండా ఇంకా నాకు కూడా ఇస్తున్నావు అని చెప్పేసి మా ఆయన అయితే అంటున్నాడు. ఇంకంతే, సాయంత్రం తాగలేదు కదా అని చెప్పేసి ఇప్పుడైతే పెట్టి ఇచ్చేసాను. ఇంకా ఉల్లిగడ్డ మగ్గేలోపు ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు అయితే వేయిస్తున్నానండి. ఎండుమిరపకాయలు ఎలా అంటే మనకి కారాన్ని చూసుకొని వేసుకోవాలండి. ఇక్కడ నాకైతే కొంచెం కారం అనేది కొంచెం ఇలా ఎక్కువైనట్టు అనిపించింది, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇక్కడ 4 గడ్డలు అంటే ఒక 10 to 12 అలా వేసుకోండి. నేను కొంచెం ఎక్కువగా వేసేసరికి కొంచెం లైట్గా కారం అనేది ఎక్కువ అయిపోయింది.
ఇంకా నెక్స్ట్ డేకి సెట్ అయిపోతుంది అనుకోండి, మరి ఎక్కువైతే కాలేదు. ఇలా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో, అప్పుడే కలర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత ఇక్కడ నేను ఎండుమిరపకాయలు అనేవి కూడా వేయించేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వేగేలోపు ఇక్కడ ఉల్లిగడ్డ అయితే ఉడికిపోతుందండి. ఈలోపు కొన్ని వెల్లుల్లి, అంటే ఒక 5-6 వెల్లుల్లి అయితే పొట్టు తీసి పెట్టుకోండి. ఇక్కడ నా హెయిర్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, ఎందుకంటే అసలు ఈ వేడికి, అంటే ఎండాకాలం కదా, వేడికి అయితే చాలా ఉబ్బరిస్తుంది అనమాట. అందుకని కొంచెం ఇలా వేసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంది కదా అని చెప్పేసి వేసుకున్నానంట. ఇంకా ఈ డ్రెస్ విషయానికి వస్తే నేను చెప్పాను, షార్ట్ వీడియో కూడా పెట్టానండి. ఇదైతే క్లాత్ మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. 5 మీటర్స్ క్లాత్ అయితే వచ్చింది. ఇంకా దీంతోనే డ్రెస్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇంక ఇది ఎంత కంఫర్ట్ ఉందంటే, నేను అసలు వీక్లో 2 డేస్ అలా ఇదే వేసేసుకుంటాను అనమాట. అంత కంఫర్ట్గా ఉంది, అంత బాగుంది. సో అందుకే మళ్ళీ ఈ వీడియో కూడా ఇదే డ్రెస్ మీద వస్తుంది. మళ్ళీ మీరు కామెంట్ పెడతారు డ్రెస్సులు లేదా ఇదే వేసుకుంటున్నారని. అందుకే నేను ఫస్టే చెప్పేస్తున్నాను అనమాట, మీకు అవకాశం ఇవ్వకుండా నేనే చెప్పేస్తున్నాను. సో ఓకేనా. ఇక్కడ ఇవన్నీ అంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఓకేనా. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మరీ మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం కచ్చాపెచ్చాగా పట్టుకోవాలి. అంటే గరుకుగా కొంచెం కచ్చాపెచ్చాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిరపకాయలు అయితే చాలా ఘాటు ఉన్నాయండి, అందుకోసమే కొంచెం చూసి వేసుకోండి. నేను చెప్పాను కదా, కొంచెం చూసి వేసుకొని. ఇక్కడైతే ఉల్లిగడ్డ మగ్గిపోయి మంచిగా చల్లారిందనమాట. కొంచెం గోరువెచ్చగున్నా పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఇక్కడ మగ్గిపోయిన తర్వాత నేను ఆ మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అది పచ్చడి కన్సిస్టెన్సీని బట్టి, అంటే అది ఎలా ఉంది దాన్ని బట్టి, గట్టిగా అయిందా లూజ్గా అయిందా చూసుకొని పెట్టేసుకున్న తర్వాత లైట్గా మనం రెగ్యులర్గా ఎలా అయితే పోపు అనేది పెట్టేసుకుంటామో అలాగే పోపు అనేది పెట్టేసుకోండి. ఆల్రెడీ పచ్చళ్ళలో కొంచెం లైట్గా కారం ఎక్కువైందని చెప్పాను కదా, అందుకోసం ఇందులో ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదు అనమాట. నేను కావాలంటే ఇక్కడ మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని పచ్చడి పోపు అయితే పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేసి ఒక్కసారి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు మామూలుగా ఉండదండి. చికెన్ మటన్ ఉన్నా సరే అది పక్కన పెట్టేసి దీంతోనే మొత్తం అన్నం అయితే తినేస్తారనమాట, అంత బాగుంటుంది. ఇది ఓన్లీ అన్నంలోకే కాదండి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.